నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఎవరో కుక్క పిల్లని అమ్ముతారని చెప్పారు సార్. కుక్క పిల్లలా? ఎవరు చెప్పారు నాయన? సావుల మదన్ దగ్గర ఎవరో చెప్పారు సార్. సావులు మాదం దగ్గర. బాగుంది. నేను అమ్మానే అనుకో, ఆ కుక్క పిల్లను నువ్వు ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. ఏం పెడతావు? పొద్దున్నే పాలు పోస్తాను సార్. మధ్యాహ్నం? మధ్యాహ్నం రొట్టె మటన్, వారానికి 3 సార్లు చికెన్ పెడతాను సార్. సాయంత్రం? సాయంకాలం పాలు పోస్తాను సార్. మరి రాత్రికి? మళ్ళీ రొట్టెలు పెడతాను సార్. అన్ని పెడతావా? పెడతాను సార్. అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకురా కొంక? నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. మీరా? నేను పనికిరాని ఇట్లా పిడత కింద పప్పు ముంతల మొహం నువ్వును. నేనేమన్నా కుక్కల్ని పిచ్చుకల్ని కాకుల్ని అమ్ముకు బతికే వాళ్ళ కనిపిస్తున్నారా నీ వంకర కళ్ళకి? ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చేలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉతికారేస్తాను, జాగ్రత్త. కీనా అంటే? తెలీదు. మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్కక్షణం వాడా. అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి. అయ్యా, డోర్ నెంబర్ పొరపాటు చూశాను, నన్ను వదిలేయండి మా ప్రభు. అమ్మా రోజా, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. బీపీ నిన్నటికంటే కాస్త తగ్గింది. మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి, మళ్ళీ మనిషి అవుతారు. మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నానేమిటయ్యా డాక్టరు? ఇంజక్షన్ చూసి జబ్బకు పడవబోయి దిండు గుచ్చేసేవాడు మొహం నువ్వును. నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది? అసలు నువ్వు చదువుకున్నావా చదువుకున్నావా? ఏనామేనడిక. అయ్యా హనుమంతరావు గారు, ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్. ఇలా విచిత్రమైన తిట్లు తిరిగితే మాత్రం రేపటి నుంచి నేను మీ మొహం చూడను. నా మొహం ఎందుకయ్యా చూడడం? నాడు చూసి మందివు చాలు. ఆవిడ పోయిన దిగులు మీలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా బీపీ పెరగడం, ఒంట్లో ఉణుకు పుట్టడం ఇవన్నీ దానివల్లే. మందులు మాత్రం టైంకి వేసుకుంటుండండి. అలాగే లేపో. ఎంబీబీఎస్ చదవడానికి ఎలిమెంటరీ స్కూల్లో చేరేవాడు మొహం నువ్వును. మాత్రం వేసుకోండి. వేసుకోనమ్మా, వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాను. త్వరగా వెళ్ళిపోయి హాయిగా పంకజాన్ని తిట్టేసుకోవాలందమ్మా నాకు. అలాంటి మాటలు మాట్లాడొద్దా నాన్న? నోరు తెరవండి. మీ అత్తగారి కంటే నువ్వేనేవమ్మా, అది ఎప్పుడు నోరు మూసుకోమనేది. ఏరా సుపుత్ర, వేసంకాలం మిట్ట మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఎండలో నిలబడేవాడు మొహం నువ్వును. చీకబేకరేక అంటే ఏమిటో నాకు తెలీదు. మాట పిచ్చి పిచ్చిగా ఉందని వాడాను. ఇప్పుడు నేనేం చేశానని తిడుతున్నానన్నా? ఏమీ చేసావని కాదురా, మీ అమ్మ ఏమో ఫోటోలో దూరింది. ఈ పిల్ల నాకు కోడలు కాదు కూతురు, దీన్ని తిట్టలేను. నిన్నైనా తిట్టుకోపోతే ఎలారా? నా బీపీ ఎలా తగ్గుతుంది చెప్పు? డైడమనిక వచ్చేసాను నాన్న. ఏమిటి వదిన గారు, మాటి మాటికి ఇలా పెట్టి తీసుకుని వచ్చేద్దని చెప్పానా? కుంకుమ బర్ల ఫ్రీగా వస్తుంది కదా అని స్టీల్ గుండెకి ఒకటి కొన్నాను. ఊరుకోవే, పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుకో. బావ ఇంకా మంచోడు కాబట్టి నేను భరిస్తున్నాడు. ఉత్తరా వచ్చాను, నువ్వు వచ్చే ఉత్తరా.